నమస్తే అందరికీ. నేను ఒకరోజు మా ఫ్రెండ్స్తో కూర్చొని డిస్కషన్ చేస్తున్నాను. అప్పుడు ఒక పెద్ద నిజం తెలిసింది. ఈ ప్రపంచం నడిపించేది ఇంజనీర్లు కాదు, సైంటిస్టులు కాదు. మరెవరు అనుకుంటున్నారా? సోకాల్డ్ బద్దకిస్టులే. నమ్మట్లేదా? ఒకప్పుడు మనిషి నడిచి వెళ్ళేవాడు. ఒక బద్దకస్తుడు అనుకున్నాడు, అబ్బా ఇంత దూరం నడవాలా అని. అంతే, చక్రం వచ్చింది. చక్రం నుంచి సైకిల్ వచ్చింది, సైకిల్ నుంచి బైక్ వచ్చింది, బైక్ నుంచి కార్ నుంచి బస్సు, ట్రైను, విమానం. ఒకప్పుడు ఊర్లో ఉన్న బంధువులు కబుర్లు చెప్పాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి. ఎవడన్నాడు ప్రతిసారి ఇంత దూరం వెళ్ళాలా అని. అంతే, టెలిఫోన్ వచ్చింది. టెలిఫోన్ నుంచి మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్. ఇప్పుడు మీరు వీడియో కాల్ ఇంట్లోనే కూర్చొని అమెరికాలో ఉన్నట్టుగా పొరపడుతున్నారు. ఒకప్పుడు టీవీ ఛానల్ మార్చాలంటే లేచి వెళ్ళేవాళ్ళం. బతికిస్తాడు లేవడం ఎందుకు అనుకున్నాడు, వెంటనే రిమోట్ వచ్చింది. ఇప్పుడు రిమోట్ నొక్కడం కాదు, బద్దకమే పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి అలెక్సా టీవీ అని అంటే చాలు, గూగుల్ లైట్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా అది కూడా ఏఐ పనిచేస్తుంది. నోరు ఒకటే ఉద్యోగం చేస్తుంది, చేతులు కూడా పనిచేయడం మానేసి. ఇంకా వంట. ఒకప్పుడు మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చేవాళ్ళం. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్. తలుపు తవ్వడం తప్ప మనం ఏం చెయ్యం. ఇప్పుడు ఇంకో కొత్త లెవెల్. ఆలోచించడం కూడా బద్దకమే. ఎస్ఏ రాయాలా, చాట్ జీపీటీ. ఫోటో కావాలా, చాట్ జీపీటీ. వీడియో కావాలా, వీడియో ఎడిటింగ్ టూల్స్. ఇంకా ప్రతిదీ ఏఐతోనే ఉన్నాం. సో ఈ ప్రపంచాన్ని మార్చేది తెలివైన వాళ్ళు కావచ్చు, కానీ ఆ తెలివి కనిపెట్టించింది మాత్రం బతికిస్టులే.